హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము ఈ నవోదయ ఎగ్జామ్కి పనికొచ్చే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మన నెంబర్ సిస్టంలో ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. సో మనకి ఏంటంటే ఒక 5 డిజిట్ నెంబర్ కానీ లేకపోతే 4 డిజిట్ నెంబర్ కానీ చేస్తాడు. దాంట్లో సో ఒక పర్టికులర్గా ఒక డిజిట్ తీసుకొని ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ యొక్క ఫేస్ వాల్యూ అండ్ ఆ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ అడగడానికి మనకు అవకాశం ఉంటుంది. దీంట్లో మ్యాథ్స్ అనేది ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా మీకు మార్క్స్ రావడానికి చాలా ఈజీ. సో ఇటువంటి బిట్స్ని అయితే మీరు కంపల్సరీ వదులుకోవద్దండి. కంపల్సరీ మీకు స్కోర్ పెంచే అవకాశం. సో మీకు ఏంటంటే కొన్ని టఫ్గా ఉండొచ్చు, లైక్ 1-2 కాన్సెప్ట్ టఫ్గా ఉండొచ్చు, బట్ ఈ కాన్సెప్ట్ చాలా 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 ఈజీ కాబట్టి ఇది స్కోరింగ్ పార్ట్ కాబట్టి ఇది బాగా నేర్చుకోండి. రైట్, ఓకే. అయితే ముందుగా నేను ఏమవుతుందంటే మీకు ఫేస్ వాల్యూ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి నేను మీకు డిఫైన్ చేస్తాను. చూడండి, for example, let us take example number of random 76,842 ఇది ఒక ర్యాండమ్ నెంబర్. ఫస్ట్ మీకు ఫేస్ వాల్యూ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి చెప్పే ముందు జనరల్గా మనము ఏదైతే మనం ఈ ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ చెప్పుకుంటామో దానికంటే ముందు మనకి బేసిక్ కాన్సెప్ట్ తెలిసిండాలి. ఏంటంటే అది ఇప్పుడు మనకి టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి. చూడండి, 1 2 3 4 5 టోటల్ మనకి 5 డిజిట్స్ ఉన్నాయి. సో దీన్ని ఏమంటామంటే మనము యూనిట్స్ డిజిట్ అంటాం, లేకపోతే యూనిట్స్ ప్లేస్ అంటాం. ఈ పొజిషన్ని ఏమంటాం మనము? యూనిట్స్ ప్లేస్ అంటాం. ఇది టెన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్, ఇది థౌజండ్స్ ప్లేస్, ఇది థౌజండ్స్ ప్లేస్, ఇంకా మిగిలింది ఇది 10,000 ప్లేస్, 10,000 ప్లేస్, ఇది 10,000 ప్లేస్. ఓకేనా? సో ఇదేంటంటే మనకి యూనిట్ ప్లేస్, ఇదేంటంటే మనకి టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్, ఇది థౌజండ్స్ ప్లేస్, ఇది 10,000 ప్లేస్, తర్వాత ల్యాక్, 10 ల్యాక్, ఆ విధంగా. సో ఇది బేసిక్ కాన్సెప్ట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనకి ఒక నెంబర్స్ ఇలా ఉంటే కానీ స్టార్టింగ్ నుంచి లైక్ 1 2 3 4 5 ఇలా ఉందనుకోండి. సో దీన్ని ఏమంటామంటే మనము యూనిట్స్ ప్లేస్ అంటాం, దీన్ని ఏమంటే మనము టెన్స్ ప్లేస్ అంటాం, దీన్ని ఏమంటే మనము హండ్రెడ్స్ ప్లేస్ అంటాం, దీనేమో మనము 1000 ప్లేస్ అంటాం, దీన్నేమో మనము 10,000 ప్లేస్ అంటాం. అట్లా ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ నుంచి రైట్ టువర్డ్స్ లెఫ్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు పర్టికులర్గా నేను ఇన్ ద ఫస్ట్ నెంబర్ అనుకుందాం. ఈ నెంబర్లో వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8? వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8? చూడండి, ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ది ప్లేస్ వాల్యూ, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8? వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అని నేను మిమ్మల్ని అడిగాను. ఓకే, ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే ఏంటంటే 8 అనేది ఎన్నో ప్లేస్లో ఉంది, ఐ మీన్ యూనిట్స్ ప్లేస్లో ఉందా, టెన్స్ ప్లేస్లో ఉందా, హండ్రెడ్స్ ప్లేస్లో ఉందా, దాని యొక్క పొజిషన్ మనం కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8? ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఏమవుతుంది నాకు? ఇది యూనిట్స్ ప్లేస్, ఇదేమో టెన్స్ ప్లేస్, ఇదేమో హండ్రెడ్స్ ప్లేస్ కాబట్టి 100 అని రాసుకుంటాను. అంతేకాదు ఏదైతే మనం కనుక్కోవాలో, ఏ నెంబర్కి అయితే మనం కనుక్కుంటామో ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే 8 into 100. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే 8 into 100, దట్ ఈస్ ఈక్వల్ టు 800, దట్ ఈస్ ఈక్వల్ టు 800. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి, ప్లేస్ వాల్యూ కనుక్కోవాలంటే ఆ నెంబరు, ఏ నెంబర్కి అయితే మనం కనుక్కుంటామో ఆ నెంబరు ఇంటూ దాని యొక్క పొజిషన్తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే నాకు యూనిట్స్ పొజిషన్లో ఉంటే 1తో మల్టిప్లై చేస్తాను, టెన్స్ పొజిషన్లో ఉంటే 10తో మల్టిప్లై చేస్తాను, హండ్రెడ్స్ పొజిషన్లో ఉంటే 100తో మల్టిప్లై చేస్తాను, ఆ విధంగా అనమాట. రైట్, చూడండి. తర్వాత ఇదే క్వశ్చన్లో వాట్ ఈస్ ది ప్లేస్ వాల్యూ, వాట్ ఈస్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 4? అంటే ఏమవుతుంది నాకు 4 కాబట్టి 4 ఇంటూ ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఎన్నో ప్లేస్లో ఉంది నాకు? ఇదేమో యూనిట్స్ ప్లేస్, ఇదేమో టెన్స్ ప్లేస్ కాబట్టి 10తో మల్టిప్లై చేస్తాను. ఓకే, 10తో మల్టిప్లై చేస్తాను. నాకేమవుతుంది? నాకు 4 into 10 40, 4 into 10 40, ఆ విధంగా అనమాట. మనకి ప్లేస్ వాల్యూ ఆఫ్ ఏ నెంబర్ అయితే కావాలో ఆ నెంబర్ ఇంటూ పొజిషన్, ఆ నెంబర్ ఇంటూ
పొజిషన్. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 అంటే నాకు 4 × 10 40. సో ఆ విధంగా అనమాట. ఓకే రైట్. ఇప్పుడు ఫేస్ వాల్యూ చాలా ఈజీ అండి. ఫేస్ వాల్యూ ఆఫ్ ఎనీ నెంబర్ ఆన్సర్ వచ్చి ఆ నెంబర్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ ఆఫ్ 4 అనుకోండి, ఆన్సర్ 4. ఫేస్ వాల్యూ ఆఫ్ 2 అనుకోండి, ఆన్సర్ 2. ఫేస్ వాల్యూ ఆఫ్ 7 అనుకోండి, ఆన్సర్ 7. ఓకే. సో ఫేస్ వాల్యూకి మనం సపరేట్గా కాన్సెప్ట్ అయితే ఏం అవసరం లేదనమాట. ఓకే. ఫేస్ వాల్యూ ఆఫ్ ఎనీ నెంబర్ ఏమవుతుందంటే ఆ నెంబరే అవుతుంది. ఫేస్ వాల్యూ అంటే దాని ఫేస్ ఏంటి అదే నెంబర్ అవుతుంది. సో దానికి పొజిషన్తో పని లేదు. ఓకే. సో ఫేస్ వాల్యూ ఆఫ్ ఎనీ నెంబర్ ఏమవుతుంది నాకు ఆ నెంబరే అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇవన్నీ నేను క్లియర్ చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తాను. చూడండి. రైట్. ఓకే. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే లెట్ us say నెంబర్ లైక్ 1 2 8 7 6 2 1. సో దీన్ని మనం కొంచెం ముందుగానే అండర్స్టాండ్ చేసుకొని చదివితే ఇది 12,87,621. 12,87,621. సో మనకు తెలుసు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను 12 lakh అని చదివేస్తున్నాను. జనరల్గా తెలియకపోతే ఏం చేస్తాను చెక్ చేసుకోవాలి ఫస్ట్. దీన్ని 12 lakh అనాలి, లేకపోతే 1 lakh అనాలా, సో లేకపోతే 1 crore అనాలి, ఎలా తెలుస్తుంది మనకి ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేస్తాం? ఇదేమో యూనిట్స్ ప్లేస్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh, 10 lakh. 10 lakh కాబట్టి నాకు దీన్ని 12 lakh అంటాం. ఓకే 12 అంటాం. ఓకేనా. సో 12,87,621 ఇది నాకు నెంబర్. అయితే ఈ నెంబర్లో వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6? వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 అండి? ప్లేస్ వాల్యూ ఆఫ్ 6. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 అంటే 6 ఇంటూ ప్లేస్ కదా, మనకి పదంలోనే ఉంది, ఆ పేరులోనే మీనింగ్ ఉంది. ఓకే. ప్లేస్ అంటే ఏంటి? ఆ 6 అనేది ఎన్నో ప్లేస్లో ఉంది అంటే దాని ఒక పొజిషన్ ఏంటి, అది యూనిట్ ప్లేస్లో ఉందా, టెన్స్ ప్లేస్లో ఉందా, హండ్రెడ్స్ ప్లేస్ చెక్ చేసుకోవాలి. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 నాకేముంది? యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్. హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి నేను ఇంటూ 100 చేసుకుంటాను. అప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుంది? నాకు 600. ఓకే చూడండి, అట్లా వరుసగా రాద్దాం చూడండి. Therefore ప్లేస్ వాల్యూ ఆఫ్ 1 అంటే 1 × 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1. అదే ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 అంటే 2 × 10 దట్ ఈస్ ఈక్వల్ టు 20. అదే ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 అంటే 6 × 100 దట్ ఈస్ ఈక్వల్ టు 600. అదే ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే 7 ఇంటూ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే 7 × 7 ప్లేస్లో ఉంది, థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1000, 7000. రైట్. అట్లాగా అదే ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అనుకోండి, 8 × 10,000 80,000. సో అట్లా. సో నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 అంటే 2 × 1 lakh 2 lakhs. తర్వాత 1 అంటే 1 × 10 lakh. సో 10 lakhs అన్నమాట. రైట్. ఈ విధంగా వస్తుందండి. ఓకేనా. సో ప్లేస్ వాల్యూ కానీ ఫేస్ వాల్యూ కానీ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. ఓకే. ప్లేస్ వాల్యూ అంటే ఏ నెంబర్కి అయితే మనం కనుక్కోవాలో ఆ నెంబర్ ఇంటూ దాని యొక్క పొజిషన్ నెంబర్తో మనము మల్టిప్లై చేసుకోవాలి. రైట్. తర్వాత అదే ఫేస్ వాల్యూ అనుకోండి, చాలా ఈజీ. ఫేస్ వాల్యూ ఆఫ్ 1 అంటే 1, ఫేస్ వాల్యూ ఆఫ్ 2 అంటే 2, ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అంటే 6, ఫేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే 7, ఫేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే 8, ఫేస్ వాల్యూ ఆఫ్ 2 అంటే 2, ఫేస్ వాల్యూ ఆఫ్ 1 అంటే 1. ఓకేనా. రైట్. సో ఇక్కడ మీకు గమనించారంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. వాడు ఆ క్వశ్చన్ మీకు కరెక్ట్గా అడుగుతాడు. ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ 1 అంటే ఇది, ప్లేస్ వాల్యూ ఆఫ్ సెకండ్ 1 అంటే ఇది అనమాట, 10 lakhs. సో మన క్వశ్చన్లో అది మెన్షన్ చేసి అడుగుతారు అన్నమాట. రైట్. సో ఇప్పుడు మీకు ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ అంటే ఏంటి కొంచెం క్లారిటీ అయితే వచ్చేసింది అన్నమాట. రైట్. ఓకే. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 5 in the number 5,84,356? I repeat the question. What is the sum of place values of 5 in the number 5,84,356? అంటే ఇక్కడ ఈ నెంబర్లో 5,84,356 అనే నెంబర్లో 5 యొక్క ప్లేస్ వాల్యూస్కి మనకి 2 5s ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక 5 ఉంది అంటే దీనికి ఒక ప్లేస్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక 5 ఉంది
దీనికో ప్లేస్ వాల్యూ ఉంటుంది, ఇక్కడో 5 ఉంది, దీనికో ప్లేస్ వాల్యూ ఉంటుంది, ఇక్కడో 5 ఉంది, దీనికో ప్లేస్ వాల్యూస్ ఉంటుంది. ఆ రెండు కనుక్కొని ఆ రెండింటిని సమ్ చేసి చెప్పమంటున్నాడు. చూడండి, సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 5, సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 5 ఇది నెంబర్ 5,84,356 అన్నమాట. చూద్దాం ఇలా చేయాలి. 5,84,356. ఓకే, నౌ ఈ ఫస్ట్ 5 ఉంది కదా, దీని ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది నాకు? దీని ప్లేస్ వాల్యూ 5 × 10 అంటే 50. 5 × 10 50. ఈ లాస్ట్ 5 ఉంది కదా, సో ఇది ఎన్నో ప్లేస్లో ఉంది? దీని ప్లేస్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakh. సో సెకండ్ 5 ప్లేస్ వాల్యూ ఆఫ్ సెకండ్ 5 ఏమవుతుంది నాకు? 5 × 1 lakh. 5 × 1 lakh. చూడండి, ల్యాకే కదా నాకు. 1, 10, 100, 1000, 10,000, lakh. సో ఏమవుతుంది నాకు? 5 lakh. ఏమవుతుంది నాకు? 5 lakh. సో ఇప్పుడు రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది నాకు? 5,50,000 అంటే 5,50,000. 5,50,000 is the answer. 5,50,000 is the answer. So option D is the answer. Option D is the answer. Right? ఈ విధంగా మనం ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూని కనుక్కుంటాం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే కొంచెం ఈజీ క్వశ్చన్ ఇది. ఇక్కడ మనకు ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అనే పదాలు అయితే వాడలేదు, బట్ చాలా ఈజీగా ఉంటాయి. ద డిఫరెన్స్ ఆఫ్ టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6. సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ నేను మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6. ఎన్ని మల్టిపుల్స్ కనుక్కోవాలి మనము? 5 మల్టిపుల్స్కి. అది రాసుకోండి ఫస్ట్. ఫార్ములా వచ్చి n × n + 1/2. ఎన్ని మల్టిపుల్స్ కనుక్కోవాలి? 5 మల్టిపుల్స్ కాబట్టి n బదులు 5 పెట్టండి. సో 5 × 5 + 1 అంటే 6/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 15. అంతే కదా. 5 6 ఎంత? 2 1 2 3 5 3 ఎంత? 15. ఓకే, ఇప్పుడు ఏ టేబుల్ కనుక్కోవాలి చూసుకోండి. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6 టేబుల్ కదా, అడిగింది 6 కదా. సో కాబట్టి లాస్ట్ ఆన్సర్కి ఏం చేయాలి మనము? 6తో మల్టిప్లై చేసుకోవాలి, అంటే 90. చూడండి, చాలా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ మల్టిపుల్స్ అనే క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా కానీ ఫార్ములా వచ్చి n × n + 1/2. ఎన్ని మల్టిపుల్స్ కనుక్కోవాలి? ఆ నెంబర్ n వాల్యూ అవుతుంది మనకి. సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ కాబట్టి n బదులు 5 పెట్టుకుంటాను నేను. సో 5 × 5 + 1 ఎంత? 6/2 అంటే 15. అంటే ఆన్సర్ ఎంత? 15. ఇప్పుడు 15 అక్కడితో అయిపోలేదు. ఆఫ్ విచ్ టేబుల్? అది 6 టేబుల్ కదా. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6 కదా, కాబట్టి × 6 చేస్తాను. 15 6 ఎంత నాకు? 90. 15 6 ఎంత నాకు? 90 ఈజ్ ది ఆన్సర్. రైట్, 90. సో తర్వాత మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే వెళ్దాం. ఇది చూడండి. సో మనకి ఏంటంటే నవోదయాలో మనకి తర్వాత ఎక్కువసార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్, ఎక్కువ కరెక్ట్గా ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే మిస్సింగ్ టర్మ్ అయితే సిరీస్. అంటే ఒక సిరీస్ ఇచ్చేస్తాడు, తర్వాత ఏ నెంబర్ వస్తుంది కనుక్కోవాలన్నమాట. ఒక సిరీస్ అయితే ఇచ్చేస్తాడు, తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని మనం కనుక్కోవాలి. చాలా ఈజీగా అడుగుతున్నాను. లాస్ట్ 10 years నుంచి క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే ఈ క్వశ్చన్ మాత్రం పర్టికులర్గా పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏం లేదు. సో మనకు తెలిసిపోతుంది మన సిరీస్. అంటే మన సిరీస్ కరెక్ట్గా చూసామంటే ఆల్మోస్ట్ మనకి ఐడియా వచ్చేస్తుంది. సో అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి అడుగుతున్నాను. చూద్దాం. ఇది చూడండి. 1 second. What is the next term of the series 1, 2, 4, 8? కొంచెం బాగా గమనించారంటే ఇది కూడా ఈజీ. చూడండి, 1, 2, 4, 8 తర్వాత ఏమొస్తుంది అడుగుతున్నాడు. కొంచెం బాగా గమనించారంటే 1కి 2కి రిలేషన్ ఏముంది? మన ఫస్ట్ మనకి సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, సిరీస్ అనేది మనకి ఒక రకంగా పెరుగుతుంది అంటే ఖచ్చితంగా అడిషన్ అన్న ఇన్వాల్వ్ అయి ఉండాలి, మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. సిరీస్ మనకి పెరుగుతుందంటే ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి అడిషన్ అన్నా జరుగుతుండాలి, లేకపోతే మల్టిప్లికేషన్ అన్నా జరుగుతుండాలి. సిరీస్ తగ్గుతుందంటే ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి సబ్ట్రాక్షన్ అన్నా జరుగుతుండాలి, లేదంటే డివిజన్ అన్నా జరుగుతుండాలి. ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి పెరుగుతుందంటే సిరీస్ పెరుగుతుందంటే అడిషన్ ఆర్ మల్టిప్లికేషన్, సిరీస్ తగ్గుతుందంటే సబ్ట్రాక్షన్ ఆర్ డివిజన్. ఇప్పుడు చూసినట్టయితే 1, 2, 4, 8 సిరీస్ పెరుగుతోంది. సిరీస్ పెరుగుతుందంటే మనకి ప్రతి 2 నెంబర్స్ మధ్య మనకి అడిషన్ అన్నా జరుగుండాలి, మల్టిప్లికేషన్ అన్నా జరుగుండాలి. ఇప్పుడు చెక్ చేద్దాం. అడిషన్ అనుకుంటాం ఫస్ట్. అప్పుడేమవుతుంది నాకు? 1 + 1 2, 2 + 2 4, 4 + 4 8. అంటే ఇక్కడ చూసానంటే నాకు సేమ్ రావట్లే. ఇక్కడేమో 1 పెరుగుతుంది, ఇక్కడేమో 2 పెరుగుతుంది, ఇక్కడేమో 4 పెరుగుతుంది.
బట్ అలా రాకూడదు నాకు. ఎందుకు? నాకు సిరీస్ అంటే సేమ్ నెంబర్తో అడిషన్ అవ్వాలి, లేకపోతే సేమ్ నెంబర్తో మల్టిప్లికేషన్ అవ్వాలి. ఓకే, కానీ ఇక్కడ అక్కడేమో నాకు 1 పెరుగుతుంది, ఇక్కడేమో 2 పెరుగుతుంది, అట్లా కూడా ఇక్కడ 3 అన్న పెరగాలి, ఇక్కడ 4 అయింది. సో అంటే నాకు అడిషన్ కాదు, అంటే నాకు ఇది అడిషన్ ప్రకారం పెరగట్లేదు, కంపల్సరీ ఇది మల్టిప్లై ప్రకారం పెరుగుతుంది. చెక్ చేద్దాం అది కూడా. సో ఇది చూడండి, 1 2s are 2, 2 2s are 4, 4 2s are 8, and the next number will be obviously 8 2s are 16, 8 2s are 16. అంటే ప్రతి నెంబరు 2తో మల్టిప్లై అవుతాను. సో 1 2s are 2, ఆ నెంబర్ ఇంటూ 2 4, 4 into 2 8, 8 into 16. సో ఇది మనకి ఆన్సర్ అన్నమాట. ఓకేనండి. సో మనకి ఏంటంటే సిరీస్ పెరుగుతుందంటే మల్టిప్లై అయినా అవుతుండాలి, లేకపోతే యాడ్ అయినా అవుతుండాలి. యాడ్ మనకి సేమ్ సీక్వెన్స్ ఫాలో అవ్వట్లేదా, చెక్ ఫర్ మల్టిప్లికేషన్. సో ఒకవేళ అది కాకపోతే చెక్ ఫర్ అడిషన్ అన్నమాట. అట్లా తర్వాత అర్థమైందండి, చాలా సింపుల్. ఇది ఇంటూ 2తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ చూడండి, 15 80 24 33, ఇక్కడ మల్టిప్లై అయ్యే అవకాశం లేనే లేదు. ఎందుకంటే 15 1 15, 15 to 30 వెళ్ళిపోవాలి, అంత పెద్ద నెంబర్ గ్యాప్ డిఫరెన్స్ లేదు, అంటే ఖచ్చితంగా అడిషన్. చూడండి, చెక్ చేద్దాం. ఓకే, 15 + 3 18, 18కి +6 24, 24కి +9 33. ఇక చూసారంటే ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే ఇక్కడేమో 3 ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడేమో 6 ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడేమో 9 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా మనకి 3 మల్టిపుల్స్. ఇక్కడేమో 3 ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడేమో 6 ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడేమో 9 ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏం ఇంక్రీజ్ అవ్వాలి? 12 ఇంక్రీజ్ అవ్వాలి. ఎందుకు? ఇవన్నీ కూడా 3 మల్టిపుల్స్, 3 6 9. నెక్స్ట్ ఎంత పెరగాలి? 12 పెరగాలి. సో 33 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది నాకు? 45. 33 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది నాకు? 45. సో అంతే కదా. So that is the correct option. 45 is the correct option. ఓకేనండి, రైట్. సో ఈ విధంగా మనకి మిస్సింగ్ టర్మ్స్ కానీ నెక్స్ట్ టర్మ్ మెసేజెస్ కానీ వాడు కనుక్కోమంటాడు. మెజారిటీ కూడా చాలా వరకు చాలా సింపుల్గా అడగడానికి అవకాశం ఉంది, రైట్. ఓకే, తర్వాత మనము ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి పర్సంటేజెస్. ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి పర్సంటేజెస్. సో దీనిపైన మనకి ఒక బిట్ కాదు, ఇంకా అవకాశం ఉంటే 2 బిట్లు రావడానికి కూడా అవకాశం ఉంది మనకి. ప్రతి ఇయర్ నవోదయలో చూసుకున్నట్టయితే ఒక బిట్ అయితే గ్యారంటీ, 2వ బిట్ కూడా మనకి ఒక ఆల్టర్నేటివ్ పేపర్గా రిపీట్ అవుతా ఉంది. చాలా సింపుల్. పర్సంటేజెస్ అంటే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా క్వశ్చన్ చెప్పే ముందు పర్సంటేజెస్ అంటే ఏంటి చెప్తాను, డిఫైన్ చేస్తాను నేను. పర్సెంట్. పర్సెంట్ అంటే పర్ అంటే డివిజన్, సెంట్ అంటే 100. పర్ అంటే డివిజన్, సెంట్ అంటే 100. దాని మీనింగ్ 1% అంటే 1%, 100. 10% అంటే 10%, 10. పర్ అంటే డివిజన్, సెంట్ అంటే 100. ఓకేనా. తర్వాత 35% అనుకోండి, 35%, 35%. ఓకేనా. పర్సెంట్ అంటే డెఫినేషన్ వచ్చి డివైడింగ్ విత్ 100. సో పర్ అంటే డివిజన్, సెంట్ అంటే 100 అనమాట. ఇప్పుడు మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే 150% ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. చాలా సింపుల్. పర్సంటేజ్ అని అడిగితే బై 100 వేసుకోవాలండి. ఓకేనా. పర్సెంట్ అంటే ఏం చేసుకోవాలి? బై 100 వేసుకోవాలి. చూడండి, 150% ఏమవుతుంది నాకు? 150/100. సో ఈ 0 0 క్యాన్సల్. సో మిగిలింది నాకు 15/10. 15/10 ఏమవుతుంది నాకు? ఏ టేబుల్లో పోతుంది? 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు 10 వచ్చినప్పుడు చాలా ఈజీ కదండి. సో 15/10 అంటే కింద ఒక 0 ఉంది కాబట్టి నేను రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టుకుంటా. అప్పుడు నాకు ఏమవుతుంది? నాకు 1.5. ఈ మెథడ్ చెప్తాను చూడండి. 15/10 వచ్చింది నాకు. దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే కింద నాకు డినామినేటర్ 10 కానీ 100 కానీ ఇలా జీరోస్ వస్తే ఏం చేయాలంటే ఒక 0 ఉంటే ఒక నెంబర్ ముందు పాయింట్ పెడతాం. ఇక్కడ నాకు ఒక 0 కదా, కాబట్టి 15 రాసుకొని రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ పాయింట్ పెట్టుకుంటాం. అదే నాకు 15/100 అనుకోండి, 15 రాసుకుంటాను, కానీ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ నుంచి పాయింట్ పెట్టుకుంటా. రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ నుంచి పాయింట్ పెట్టుకుంటా. 1 2 అంటే ఇక్కడ పెట్టుకుంటా పాయింట్. సో ఇది నాకేమవుతుంది? 0.15.
అదే నాకు 15/1000 అనుకోండి. సో నాకేంటంటే 15 రాస్తాను ఆన్సరు బై 1000గా, అంటే బై 1000 అంటే 8 జీరోస్ ఉన్నాయి, నాకు 3 జీరోస్ కాబట్టి 1000లో నాకు ఎన్ని ఉన్నాయి, నాకు జీరోస్ 3 జీరోస్ కాబట్టి రైట్ సైడ్ నుంచి 3 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టుకుంటా. 1 2 3 ఏం లేదు కాబట్టి అది ఆ బ్లాంక్ రాసుకొని దాని ముందర పాయింట్ పెట్టుకుంటా. ఆ బ్లాంక్లో ఏం పెట్టుకోవాలి, నేను 0 పెట్టుకోవాలి. 0.015 ఆన్సర్. ఓకే, సో మన డినామినేటర్లో 10 ఉంటే ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టుకుంటాం. డినామినేటర్లో 100 ఉంటే రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టుకుంటాను. డినామినేటర్ 1000 ఉంటే 3 నెంబర్ల ముందు పాయింట్ పెట్టుకుంటాను. ఒకవేళ 3 నెంబర్ లేవంటే 3వ నెంబర్ బ్లాంక్ వేసుకొని 0 పెట్టుకొని దాని ముందర పాయింట్ పెట్టుకుంటాను. రైట్, ఇది ఫ్రాక్షన్ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేసుకునే విధానం. బై 10 కానీ బై 100 కానీ వస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, పర్సంటేజ్ అంటే సింపుల్గా బై 100 చేసుకోవాలండి. 150% అన్నానా, 150/100 లేదు. వాట్ ఈస్ 20% అంటే 20/100. 20% అంటే 20/100. 30% అంటే 30/100. అలా కాకుండా వాట్ ఈస్ 15% ఆఫ్ 25? 15% ఆఫ్ 25 అడిగాను అనుకోండి. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఆఫ్ అంటే ఇంటూ, ఓఎఫ్ ఆఫ్ అంటే ఇంటూ చేసుకోవాలి, అంటే మల్టిప్లై చేసుకోవాలి. ఓఎఫ్ ఆఫ్ అంటే ఇంటూ చేసుకోవాలి, అంటే మల్టిప్లై చేసుకోవాలి. వాట్ ఈస్ 15% ఆఫ్ 25? 15% ఆఫ్ 25 అంటే ఏంటంటే 15/100. 15/100 పర్సెంట్ అంటే బై 100 కదా, అది ఇంపార్టెంట్ చూడండి. 15% అంటే 15% అంటే బై 100, పర్సెంట్ అంటే బై 100, ఆఫ్ అంటే ఇంటూ 25. ఇలా చేసుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏమవుతుంది నాకు, సో క్యాన్సిల్ చేసుకోవచ్చు నేను. 25 1 జా 25 4 జా. సో ఆన్సర్ ఇస్ 15/4. సో అప్రాక్సిమేట్ నాకు ఏమవుతుంది, నాకు 3.75 అట్లా. ఓకే, 3.75. బట్ క్వశ్చన్ చదివి ఎలా చేయాలి మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు నేను వాట్ ఈస్ 15% ఆఫ్ 25 అంటే 15% అంటే 15/100, ఆఫ్ అంటే ఇంటూ 25. లేదు, వాట్ ఈస్ 25% ఆఫ్ 300 అని, వాట్ ఈస్ 25% ఆఫ్ 300 అని అడిగాను అనుకోండి. 25% అంటే ఏది రాసుకోండి ఫస్ట్. 25% అంటే 25/100. 25% అంటే 25/100. నేను స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాను. పర్సెంట్ అంటే బై 100. ఓకే, సో 25% అంటే 25/100 ఆఫ్ 300 కాబట్టి ఆఫ్ అంటే ఇంటూ 300. సో 2 zeros క్యాన్సిల్. 25 times 3 అంటే 75. ఇది కనుక్కునే విధానం. ఓకే, పర్సంటేజ్ అంటే పర్టికులర్గా ఏం చేయాలంటే బై 100 చేసుకోవాలి సింగిల్గా అడిగితే. లేదు, వాట్ ఈస్ సమ్ పర్సెంట్ ఆఫ్ అదర్ నెంబర్ అన్నారు అనుకోండి. సో బై 100 చేసుకుంటాను ఇంటూ దట్ నెంబర్, ఏ నెంబర్ అయితే మనకు కావాలో. 25% ఆఫ్ 300 అంటే ఇంటూ 300 చేసుకుంటాను. ఆఫ్ అంటే ఇంటూ. రైట్, సో ఇది పర్సంటేజెస్లో ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్గా మార్చమని అనుకోండి. మీకు ఫ్రాక్షన్ ఇస్తాడు, ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్గా మార్చమంటే ఇంటూ 100 చేసుకోవాలి. జనరల్గా పర్సంటేజ్ కనుక్కోమంటే బై 100 అనుకుంటాం. ఒక ఫ్రాక్షన్ ఇచ్చి దాన్ని పర్సంటేజ్గా కన్వర్ట్ చేయమని అంటే ఏం చేయాలంటే ఇంటూ 100 చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏముంది, ద పర్సంటేజ్ ఆఫ్ 17/25. ఏమి ఇచ్చారు మనకి, ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్గా మార్చాలంటే ఇంటూ 100 చేసుకోవాలి. ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్గా మార్చాలంటే ఇంటూ 100 చేసుకోవాలి. పర్సెంట్ ఇస్తే బై 100 చేసుకోవాలి. 80% ఇచ్చాను కానీ పర్సెంట్ ఆఫ్ ఇస్తే బై 100 చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది 80% ఇస్తే బై 100 చేసుకోవాలి. అదే ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్గా మార్చమంటే ఇంటూ 100 చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది నాకు, 17/25 ఇంటూ 100 అంటే 25 1 జా 25 4 జా. ది ఆన్సర్ ఇస్ 17 4 జా ఎంత అవుతుంది నాకు, 68. 17 4 జా ఎంత అవుతుంది నాకు, 68. ఓకే, లేదు, ద పర్సంటేజ్ ఆఫ్ 1/2 అడిగారు అనుకోండి. 1/2 ఇంటూ 100. ఓకే, ఫ్రాక్షన్ ఇస్తే మనం ఇంటూ 100 చేసుకోవాలి. సో 2 1 జా 250 జా. సో ఆన్సర్ ఇస్ 50. లేదు, వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ఫ్రాక్షన్ 3/4 అడిగారు అనుకోండి. 3/4 ఇంటూ 100 చేసుకోవాలి. 4 1 జా 425 జా. సో 325 జా ఎంత అవుతుంది నాకు, 75. 325 జా ఎంత అవుతుంది నాకు, 75. ఇది ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్గా మార్చమంటే ఇంటూ 100 చేసుకోవాలి.
పర్సంటేజ్ మాత్రం కనుక్కోవాలంటే బై 100 చేసుకోవాలి. ఓకే, వాట్ ఇస్ 25% ఆఫ్. ఓకే, పక్కన ఒక నెంబర్ పక్కనే పర్సెంట్ ఉందంటే మనం బై 100 చేసుకోవాలి. ఒక నెంబర్ పక్కనే పర్సెంటేజ్ అయితే బై 100 చేసుకోవాలి. అలా కాకుండా ఫ్రాక్షన్ ఇచ్చి ఆ సింబల్ లేకపోతే పర్సెంట్ సింబల్ లేకపోతే వాడితో ఫ్రాక్షన్ ఇచ్చి దాన్ని కన్వర్ట్ చేసుకోమంటే ఇంటూ 100 చేసుకోవాలి. పర్సెంటేజ్ పక్కనే సింబల్ ఉంటే ఏం చేయాలి, మనము బై 100 చేసుకోవాలి. ఓకే, బాగా వినండి ఇంకోసారి. ఓకే, రైట్. సో రైట్, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకున్న టాపిక్స్. మరొక వీడియోలో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.